దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చూడండి, ఈ మాట పరలోకము నుండి వచ్చిన దేవుని దూత మగ్దలేని మరియతోనూ వేరొక మరియతోనూ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మగ్దలేని మరియ, వేరొక మరియ ప్రభువును చూడాలని సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే అప్పటికే సమాధి తెరవబడి ఉండటము, ఆ సమాధి రాయి పైన దేవుని దూత కూర్చుండటం వారు చూసి భయపడిపోతున్న సమయంలో దేవుని దూత ఇలా అంటూ ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే తిరిగి లేచాడు అని దేవుని దూత మగ్దలేని మరియతో వేరొక మరియతో చెబుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అవునండి, మగ్దలేని మరియ, వేరొక మరియ యేసుప్రభు వారి సమాధి దగ్గరికి వెళ్ళారు ఆయన చూడటానికి. అయితే వారు అనుకుంటున్నారు యేసుప్రభు వారు సమాధిలో ఉన్నారు, ఆయనకి సుగంధ ద్రవ్యములు పూయాలి, పరిమళ తైలములు పూయాలి అని వారు అనుకుని యేసుప్రభు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. అయితే వారికి ఎదురైన సంఘటన ఏంటి అని అంటే, అప్పటికి యేసుప్రభు వారు తిరిగి లేచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అనేక మంది ఈ యొక్క యేసుక్రీస్తు పునరుద్ధాన దినమున సమాధులు అలకటానికి వెళ్తూ ఉంటారు, సమాధులు శుభ్రం చేయడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకు అనంటే, యేసుప్రభు వారు కూడా సమాధి నుంచి లేపబడ్డాడు కదా, సమాధులు శుద్ధి చేయాలి, శుభ్రం చేయాలి అన్న ఆలోచన గలవారే అనేక మంది సమాధులను కడుగుతూ శుభ్రం చేయడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఆ సమాధుల్లో ఎవరు లేరు. ఇప్పుడున్న సమాధుల్లో ఎవరున్నారు అని అంటే కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి, ఆత్మ అక్కడ లేదు. యేసుప్రభు వారిని కూడా అలాగే మగ్దలేని మరియ, వేరొక మరియ కూడా వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలములతో ఆయన్ని అలంకరించాలి, లేకపోతే ఆయనకి పూయాలని వెళ్ళారు. అప్పటికి యేసుప్రభు వారు తిరిగి లేపబడ్డారు. ఈ రోజున మన భక్తి జీవితం ఎలా ఉంటుంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ఆయన ఇంకా సమాధిలో లేడు, ఆయన తిరిగి లేపబడ్డాడు, ఆయన సజీవుడు, యుగయుగములు సజీవుడై ఉన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. కనుక దేవుని పిల్లలుగా మనం ఏమై ఉండాలి ఇప్పుడు అనంటే, ఆయనను సమాధిలో వెతికేవారుగా కాదు కానీ మన హృదయంలో ఆయనకు చోటిచ్చేవారుగా మనం ఉండాలి. ఆయన సజీవుడని మనం గుర్తెరగాలి, ఆయన మృతుడని మనం అనుకోకూడదు. మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఆయన ఆ పునరుద్ధాన దినమున ప్రతి ఒక్కరిని లేపుతాడు. కనుక దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా మనము ఆయనని ఇంకొను మృతుల్లో చూసేవారుగా ఉండకూడదు కానీ ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని మనం విశ్వసించాలి. చాలామంది యేసుప్రభు వారు తిరిగి లేపబడలేదు, ఆయన లేచి ఉండలేదు అని అంటూ ఉంటారు. వారి యొక్క విశ్వాసము అల్ప విశ్వాసమైనది. మనం నమ్మాలి, ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడని మనం నమ్మాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనంలా కనిపిస్తూ ఉంది, మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంటే మృతులు లేపబడకపోతే యేసుక్రీస్తు ప్రభువారు కూడా లేపబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను పాపంలోనే ఉన్నారంటున్నాడు. అంటే మృతులు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి లేపబడతారని నమ్మాలి మనం. అలా నమ్మాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తిరిగి లేపబడ్డారని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడ్డారనే విశ్వాసం మనం కలిగి ఉంటేనే మనము పాపమును విడిచిపెట్టిన వారమై ఉన్నాం. ఆయన లేపబడలేదు అనంటే మనం పాపంలో ఉన్నవారం. ఇక్కడ మగ్దలేని మరియ, వేరొక మరియ వారి ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు లేపబడలేదు అనే ఆలోచనలో ఉన్నారు. అయితే అప్పటికే దేవుని దూత వారితో చెప్తా ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేపబడ్డాడని. మనం అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, మనల్ని కూడా తిరిగి లేపగల సమర్థుడు. ఇంకను మనం ఆయన సమాధుల్లో వెతకూడదు, ఆయన సమాధులలో లేడు, సంచరిస్తూ ఉన్నాడు, జన సమూహముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు, ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు కానీ మనము ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన దినమున యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడని మనం గుర్తిరిగి సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ హృదయపూర్వకంగా ఆయన్ని మనం హృదయంలో చేర్చుకుంటే మనమును ఒకరోజు మృతుల పునరుద్ధానం నుంచి లేపబడతాము, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. అట్టి ధన్యత కృపా దేవుడు మనకిచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయునుగాక. ఆమేన్.
ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి మీ పాసనకు రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరిని బలపరచండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.